హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ ఆన్సీ డిసిజా ఫ్రమ్ కేఎస్ఏసీ హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం పైల్స్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మ్యామ్తో మాట్లాడొచ్చు, మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు అండ్ మ్యామ్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఒకప్పటితో కంపేర్ చేస్తే పైల్స్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. అసలు పైల్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుందంటారు? మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఎక్కువ మనం పైల్స్ గురించి వినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఎక్కువ వింటున్నాం. ఎందుకు అంటే ఫస్ట్ ఏంటంటే అవగాహన, పేషెంట్స్లో చాలా అవగాహన వచ్చింది. పైల్స్ అనేది ఒక ప్రాబ్లం, అది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కన్సల్ట్ అవ్వాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే ఒక అవగాహన పేషెంట్స్లో వచ్చింది. సెకండ్, మన లైఫ్ స్టైల్, ఆ లైఫ్ స్టైల్, మన ఫుడ్ ఎట్లా ఉందంటే అది మెయిన్ కాజ్ అనమాట. ఒకప్పుడు పాతకాలంలో చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ డైట్ కానీ తీసుకుంటే ఇటువంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనం ఇప్పుడు ఎక్కువ దాని గురించి వింటున్నాం. సో పైల్స్ అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, రాగానే వాళ్ళే నాకు డయాగ్నోసిస్ చెప్తారు, మేడం నాకు పైల్స్ ఉందంటారు. సో అసలు పైల్సా, ఫిజరా, ఫిస్టులానా, లేకపోతే పెరియాన్ ల్యాబ్సెస్ ఏంటో అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకు పైల్స్ అంటున్నట్టు అక్కడ వాపు ఉంది, అక్కడ ఏదో తగులుతుంది అంటారు. అవును. సో ఇప్పుడు పేషెంట్స్కి అర్థమయ్యేది ఏంటంటే అది పైల్సా కాదంటే వాళ్ళు కడిగేటప్పుడు చేతికి తగలడము అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ పైల్స్ అంటే ఏంటి? సో పైల్స్ అంటే ఏంటంటే మాంసం పెరగడం. సో మామూలుగా ఏమవుతుందంటే మనము మోషన్కి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ ప్రెషర్ పెట్టి మలబద్ధకం చాలా రోజుల నుంచి ఉండి మోషన్ పోవడానికి బాగా ప్రెషర్ పెట్టినప్పుడు అక్కడ మన మలద్వారం దగ్గర ఏమవుతుందంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఏమవుతుందంటే అక్కడ నుంచి బ్లడ్ వెసల్స్ అయితే సాగడం మొదలు పెడుతుంది విత్ ద స్కిన్. సో ఇనీషియల్గా ఏమవుతుందంటే కొంచెమే ఉంటుంది, మళ్ళీ మోషన్స్ గట్టిగా వెళ్తే అట్లా మనకు తెలుస్తుంది. తర్వాత మళ్ళీ మోషన్స్ నార్మల్ అయిపోతే మళ్ళీ అది తగ్గిపోయినట్టు లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. కానీ కంటిన్యూస్గా ఉంటే ఇది మెల్లమెల్లగా పెరిగి బయటికి ఇట్లా సాగడం మొదలు పెడుతుంది. సో అట్లా ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం దాన్ని పైల్స్ లేకపోతే అర్షమొలలు అని చెప్తాం. అదే ఇంగ్లీష్లో హెమరాయిడ్స్ అని కూడా అంటాం. సో ఇప్పుడు ఇది అర్షమొలలు ఇవన్నీ ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్, ఒకటేమో ఇంటర్నల్ హెమరాయిడ్స్. సో ఎక్స్టర్నల్ పైల్స్ ఆర్ ఎక్స్టర్నల్ అర్షమొలలు ఏంటంటే పేషెంట్స్కి తెలిసిపోతుంది అది. సో ఎందుకంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, మోషన్కి వెళ్ళిన తర్వాత కడిగినప్పుడు చేతులు తగిలినప్పుడు ఏదో తగులుతుంది, అక్కడ ఏదో ఉన్నట్టు అట్లా అనిపించి వాళ్ళకి తెలిసి మామూలుగా దాంతోపాటు నొప్పి, వేరే సిమ్టమ్స్ లేదనుకోండి, నొప్పి లేదు లేకపోతే రక్తం పడడం లేదంటే వాళ్ళు వదిలేస్తారు, ఏదో పర్లేదని వదిలేస్తారు. కానీ ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళకి ఇది ఉందని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ పైల్స్. సో ఇంటర్నల్ పైల్స్ ఏమవుతుందంటే అది బాగా సివియర్ అయినప్పుడే పేషెంట్స్కి తెలుస్తుంది ఇది నాకు ఇటువంటి ఒక సమస్య ఉంది అని. సో దాంట్లో ఇంటర్నల్ పైల్స్ లేకపోతే దానికి గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని అట్లా ఉంటుంది. సో గ్రేడ్ 1లో ఏమవుతుందంటే పేషెంట్స్కి తెలియదు, ఏదైనా వేరే ఒక ప్రాబ్లం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చూస్తే అది పైల్స్, ఇంటర్నల్ పైల్స్ ఉంది అని అర్థమవుతుంది. అది గ్రేడ్ 1లో ఉన్నప్పుడు. గ్రేడ్ 2లో అయినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్స్కి మోషన్స్కి వెళ్ళినప్పుడు అది బయటకు వస్తుంది, అదే లోపలికి వెళ్ళిపోతుంది. గ్రేడ్ 3లో అయ్యేసరికి ఏమవుతుందంటే అది బయటకు వచ్చి లోపలికి వెళ్ళదు. పేషెంట్ చేతితో పుష్ చేస్తేనే అది వెళ్తుంది, లేకపోతే వాళ్ళకి అది పుష్ చేయడం తెలియదంటే మోషన్కి వెళ్ళిన తర్వాత 3-4 గంటల తర్వాత అది లోపలికి వెళ్తుంది. గ్రేడ్ 4 వచ్చేసి ఎమర్జెన్సీ ఉంటుంది, అది బయటికి వచ్చింది లోపలికి వెళ్ళదు, పుష్ చేస్తే కూడా లోపలికి వెళ్ళదు, అది టైట్ అయిపోయి దానికి రెడ్డిష్గా సివియర్ పెయిన్, నొప్పి వచ్చేసి ఎమర్జెన్సీ కింద తీసుకెళ్లాల్సిన పరిస్థితి అనమాట. సో ఇది పైల్స్ అంటే ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్. డాక్టర్ గారు, ఎక్స్టర్నల్ పైల్స్ సిమ్టమ్స్ ఏ విధంగా కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? ఒకవేళ ఇందాక మీరు చెప్పిన గ్రేడ్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ గ్రేడ్లో ఉన్నప్పుడు, సెకండ్ గ్రేడ్లో ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి మ్యామ్? సో ఇప్పుడు మనం పైల్స్ చెప్పినట్టు డాక్టర్ని ఎప్పుడు కలవాలి అంటే మలబద్ధకం స్టార్ట్ అయినప్పుడు డాక్టర్ని కలవండి. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఎక్కువ శాతం ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది మలబద్ధకం అటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కదా. సో కంటిన్యూస్గా మలబద్ధకం అనే ప్రాబ్లం ఉంటే కంపల్సరీగా మీరు డాక్టర్ని కలిసి
ఇనీషియల్గా స్టేజెస్లోనే మీరు కలిసారనుకోండి, కొంచెం లైఫ్ స్టైల్లో చేంజెస్, కొన్ని మందుల హెల్ప్తో ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. సెకండ్ ఏంటంటే ఎప్పుడు రావాలి, పైల్స్ వచ్చిన తర్వాత అనుకోండి, మీకు ఎక్స్టర్నల్ పైల్స్ అంటే మీకు బయటికి అది తగలడం మొదలుపెట్టినప్పుడు ఒకసారి డాక్టర్ వెళ్ళి కలవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను చెప్పినట్టు ఇనీషియల్ స్టేజెస్లో ఉందనుకోండి, అంత పెద్దగా లేదనుకోండి, లోపల ఏదైనా అసోసియేటెడ్ ఫిషర్ ప్రాబ్లం లాగా ఏదైనా ఉందనుకోండి, ఆ ఫిషర్ని ట్రీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ వచ్చిన ఎక్స్టర్నల్ పైల్స్ కూడా ష్రింక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అది మనం నెగ్లెక్ట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే చాలా పెద్దగా అవుతుంది కదా, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, దాని ట్రీట్మెంట్ మారుతుంది. సో మీరు ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేస్తారో దాన్ని బట్టి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మారుతుంది. సో ఇంటర్నల్ పైల్స్ కూడా అదే. ఇంటర్నల్ పైల్స్ అని చెప్పాను, గ్రేడ్ 1 అంటే పేషెంట్స్కి మామూలుగా తెలియదు ఉన్నట్టు, అప్పుడప్పుడు కొంతమందికి ఒట్టి బ్లీడింగ్ ఉండొచ్చు, మోషన్కి వెళ్ళినప్పుడు హెవీగా బ్లీడింగ్ రావడం, కానీ వేరే ఏం సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సో డాక్టర్ ఎగ్జామిన్ చేస్తే తెలుస్తుంది. గ్రేడ్ 2, గ్రేడ్ 3 అది బయటకు వస్తుంది కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఎనీ ప్రాబ్లం, మనం ఇంగ్లీష్లో ఒక ఇది ఉంది కదా, టైం సేవ్స్ 9. అంటే మనం స్టార్టింగ్లోనే మనం ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా మనం కరెక్ట్గా డాక్టర్ని సంప్రదించి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే అది పెద్దగా అవ్వకుండా మనం నివారించవచ్చు. చాలాసార్లు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ ఏమనుకుంటారంటే, నేను లిక్విడ్ డైట్ తీసుకున్నాను, లేకపోతే నేను అందరు అనుకుంటారు ఆయుర్వేదిక్ మందులు ఇష్టం వచ్చినట్టు వాడితే అది తగ్గిపోతే సరిపోతుంది, లేకపోతే లాక్సేటివ్స్ తీసుకుంటారు. ఇటువంటి తప్పు డిసిషన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సివియర్ క్రానిసిటీ ఎక్కువైపోయి చిన్న ప్రాబ్లంగా మనకి ట్రీట్ చేయగలిగింది కాస్త చాలా సివియర్ ప్రాబ్లంగా దారితీస్తుంది. డాక్టర్ గారు, జనరల్గా ఈ ప్రాబ్లం అనేది జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా, లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఇలా జరుగుతుండొచ్చు అంటారా? ఇది జెనెటిక్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే మనకి ఫ్యామిలీ హిస్టరీలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ అర్షమలు ఉన్న వాళ్ళకి టెండెన్సీ ఎక్కువ ఉంటుంది బాడీలో ఇది రావడానికి. ప్లస్ దాంతోపాటు మన లైఫ్ స్టైల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా యాడ్ చేస్తే కంపల్సరీ అది వస్తుంది. సో బేసిక్గా మనం చూసుకుంటే ఏంటంటే, మనం సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు ఏంటంటే, మనం సరి అయిన ఆహారం తీసుకుంటే, మన శరీరానికి అవసరం ఉన్న ఆహారం అంటే ఇది పీచు పదార్థం ఉన్న ఆహారం ఎక్కువ తీసుకుంటే, మోషన్స్ ఫ్రీగా వెళ్ళినప్పుడు అక్కడ ఏ రకమైన ప్రెషర్ ఎక్కువ అవ్వకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాదు. సో ఒకవేళ హెరిడిటరీ వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉన్నా మనం ఇటువంటి జాగ్రత్త తీసుకుంటే ఇది రాకుండా నివారించవచ్చు. కానీ ఒకవేళ వస్తే డెఫినెట్లీ దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మోస్ట్లీ ఏంటంటే మన డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గర వచ్చిన పేషెంట్స్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ కౌన్సిల్ చేసేది కానీ డైట్ గురించి. ఎందుకంటే ఆ డైట్ సరి చేయలేదనుకోండి, కరెక్ట్ చేయలేదనుకోండి, వాళ్ళ చేసే తప్పులు, ఆ డైట్లో చేసే తప్పులు వాళ్ళు సరిదిద్దుకోలేదనుకోండి, ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వస్తుంది ప్రాబ్లం. సో లైఫ్ లాంగ్ మళ్ళీ ప్రాబ్లం రాకూడదంటే జస్ట్ సింపుల్ కొన్ని స్టెప్స్ తీసుకుంటే చాలు. సో నేను మామూలుగా వాళ్ళని, నువ్వు ఏం తిన్నావమ్మా, ఏది నీ డైట్ అంటే, నేను ఆకుకూరలు తింటున్నాను మేడం, నేను కాయగూరలు తింటున్నాను మేడం, అయినా నాకు ప్రాబ్లం తగ్గట్లేదు, నాకు వస్తూనే ఉందంటే, సరే అమ్మ ఎంత తిన్నావు అని అడిగితే, ఇప్పుడు ఒక పాలకూర కట్ట తీసుకున్నారనుకోండి, అది పప్పులో వేసుకొని ఇంట్లో 5 ఉంటే 5 2 పూటలు తింటారు. సో దాంట్లో పీచు పదార్థం ఎక్కడుంది, నేను తింటున్నాను కదా మేడం నాకు మళ్ళీ ప్రాబ్లం వస్తుందంటారు. సో అట్లా కాదు, ఒక్క ఇంట్లో 5 ఉన్నారనుకోండి, 5కి శరీర రిక్వైర్మెంట్ డిఫరెంట్. మీకు ఎక్కువ అవసరం పడవచ్చు, వేరే వాళ్ళకి తక్కువ అవసరం పడవచ్చు. అందరు తింటున్నట్టే నేను తింటున్నాను కదా అయినా నాకు ప్రాబ్లం వస్తుందంటే మీకు సరిపోయినంత ఎంత అది అర్థం చేసుకొని ఆ రకంగా తీసుకుంటే ప్రాబ్లం రాదు. సో ఫుడ్ పరంగా వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి మ్యామ్? మీరు అన్నట్టుగా ఇప్పుడు 5 మెంబర్స్ షేర్ చేసుకుంటే అందులో ఉండేటువంటి ప్రోటీన్స్ కంపల్సరీ వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి సపరేట్గా కుక్ చేసుకొని తీసుకుంటే మంచిదంటారా? సెపరేట్గా కుక్ చేయవలసిన అవసరం లేదు. అండ్ ఇవేంటి సాలడ్స్ లాగా కానీ లేకపోతే బాయిల్డ్ వెజిటబుల్స్ లాగా అట్లా తీసుకోమన్నా కూడా నేను చెప్పట్లేదు. మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడే ఫుడ్డే తీసుకోండి, కానీ తీసుకునే క్వాంటిటీ ఎక్కువ చేయండి. ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే ఏంటంటే, అన్నం ఎక్కువ, కూరలు ఇంత, పచ్చడిలాకే కూరలు తీసుకుంటారు. అది రివర్స్ అవ్వాలి, కూరలు ఎక్కువ ఉండాలి, అన్నం పచ్చడిలాగా తీసుకోండి. మీరు అన్నం మానేసినా రొట్టెలు మానేసినా నాకు ప్రాబ్లం లేదు, కానీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి.
అండ్ వాటర్ ఫ్లూయిడ్స్ అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు పడుకునేటప్పుడు మీరు తీసుకునే ఫ్లూయిడ్స్ ఎంత తీసుకుంటున్నారో ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది అంటారు 3 గ్లాసులు తాగుతాను, 4 గ్లాసులు తాగుతున్నాను. అది మీ శరీరానికి సరిపోతుందా లేదా? సో ఇప్పుడు మన బాడీలో నుంచి వాటర్ చాలా రకాలుగా బయటికి వెళ్తుంది. మనం ఊపిరి తీసుకున్నప్పుడు వాటర్ పోతుంది, మనం చెమటలు గారినప్పుడు వాటర్ పోతుంది, యూరిన్లో పోతుంది, మోషన్స్లో పోతుంది, ఏడ్చినప్పుడు పోతుంది. సో ఎండాకాలంలో చెమటలు ఆపలేం, ఏడుపు కావాలంటే ఆపొచ్చు, ఊపిరి తీసుకోవడం ఆపలేము, మోషన్స్ యూరిన్ కూడా మనం ఆపలేము. సో ఇప్పుడు మనం తక్కువ తాగినప్పుడు ఏమవుతుందంటే చెమటల రూపంలో కానీ ఊపిరి తీసుకున్నప్పుడు కానీ ఆ నీళ్ళు మన బాడీలో తక్కువ అయిపోయినప్పుడు మన ఆర్గన్స్ పనిచేయడానికి మన బాడీ ఏం చేస్తుందంటే ఎక్కడి నుంచి మీకు వాటర్ ఉంది నేను తిరిగి తీసుకోవడానికి అని చూస్తుంది. అది ఎక్కడి నుంచి యూరిన్లో ఉంటుంది, మోషన్స్లో ఉంటుంది. సో దాంట్లో నుంచి తిరిగి లాగుతుంది. అది చేసినప్పుడు ఏమవుతుంది, మోషన్స్ గట్టిగా పోతుంది, యూరిన్ ఏమో కాన్సన్ట్రేటెడ్ అయిపోయి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోషన్స్ గట్టిగా పోతే అక్కడ చీల్కపోయి ఫిషర్ రావడం, పెయిన్ రావడం, బ్లీడింగ్ అవ్వడం అండ్ రాను పోయి పైల్స్ రావడం అనేది జరుగుతుంది. సో జస్ట్ సింపుల్ మన కరెక్షన్స్తో ఆ కరెక్ట్ అయిన ఫుడ్, కరెక్ట్ వాటర్ అవన్నీ తీసుకుంటే ఎంత బాధల నుంచి మనం తప్పించుకోవచ్చు. లైఫ్ లైన్లో జనరల్లీ ఈ సిమ్టమ్స్ కనిపించగానే కొన్ని సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఎలాంటి ఎగ్జామినేషన్ అవసరం అంటారు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అవసరం అంటారు? ఈ టెస్టులు బయటపడ్డ తర్వాత ఫస్ట్ అసలు వాళ్ళు ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయమంటారా, లేదంటే మెడిసిన్ తీసుకోమంటారా? ఏం చేయాలి అసలు వాళ్ళు? సో ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లంతో పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చూసేది ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్ ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు, ఎన్ని రోజుల నుంచి ఉంది వాళ్ళకి ప్రాబ్లం, ఫస్ట్ అది అండర్స్టాండ్ చేసుకోవాలి డాక్టర్. తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్, సో వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఎక్కడ తప్పు చేసుకున్నారు చూసుకొని అది కరెక్ట్ చేయడం. తర్వాత డాక్టర్గా మేము ఎగ్జామిన్ చేసుకుంటాం, ప్రొక్టోస్కోపీ అంటాం. సో మనకి ఏంటంటే ఏనస్ రెక్టమ్ పార్ట్లో ఎగ్జామిన్ చేసుకొని అక్కడ ఏముందో మనకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుంటే పేషెంట్స్ చెప్పేది ఒకటి ఉంటుంది, మేము ఎగ్జామిన్ చేసి చూసిన తర్వాత అది వేరే ఒకటి ఉంటుంది అక్కడ. సో అక్కడ పేషెంట్స్ చెప్పింది మేము ఎగ్జామిన్ చేసినప్పుడు చూసిన దాంట్లో కోరిలేషన్ ఉందా లేదా చూస్తాం. ఒకవేళ మాకు ఆ ఎగ్జామిన్ చేసినప్పుడు అక్కడ ఏది అంత డిస్టింక్ట్గా కనిపించట్లేదు, వేరే ఏదైనా హైయర్ ఎగ్జామినేషన్ కావాలంటే ఇప్పుడు కొలినోస్కోపీ కానీ లేకపోతే అక్కడ ట్రాన్సానల్ స్కాన్ అంటాం, అక్కడ ఉన్న అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే కొన్నిసార్లు ఫిస్టులా లాంటిది పెరియానల్ ల్యాప్సెస్ ఉన్నట్టు మనకు అనిపిస్తే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ చేయడం కానీ ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ అనేది అడ్వైస్ చేస్తాం పేషెంట్స్కి. సో ఇప్పుడు ప్రాక్టోస్కోపీలో మనకి ఒకవేళ ఫిషర్ ఉన్నట్టు కనిపించింది అనుకోండి, లేకపోతే పైల్స్ ఉన్నట్టు కనిపించింది అనుకోండి, దానికి తగ్గట్టున్న ట్రీట్మెంట్స్ చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర ఒక యంగ్ అమ్మాయి వచ్చింది, ఆమెకి మోషన్స్ వెళ్తే విపరీతమైన బ్లీడింగ్ అండ్ చాలా నెలల నుంచి చాలా బాధపడుతుంది. అలోపతి మందులు ట్రై చేశారు కానీ రిలీఫ్ రాలేదు. నా దగ్గరకు వచ్చింది, నా మెడిసిన్స్ ఇచ్చాక కూడా ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రాలేదు. ఇంకా నేను ఎగ్జామిన్ చూస్తే నాకు అక్కడ కనిపించలేదు, ప్రొక్టోస్కోపీ దాంట్లో కింద పార్ట్లో అయితే ఆమెకి ఇంత బ్లీడింగ్ అవడానికి ఏం కనిపించలేదు. సో నేను కొలినోస్కోపీ అడ్వైస్ చేస్తాను. సో కొలినోస్కోపీలో అడ్వైస్ చేసినప్పుడు ఏమొచ్చిందంటే అది మోషన్స్కి వెళ్ళేటప్పుడు బాగా ప్రెషర్ పెట్టి, అంటే అమ్మాయి అయితే నాకు కాన్స్టిపేషన్ లేదు కానీ బాత్రూంలో వెళ్తే కనీసం ½ అన్ అవర్ కూర్చుంటుంది, అది కంటిన్యూస్గా ఇట్లా ప్రెషర్ పెట్టి మోషన్కి వెళ్ళాలని ట్రై చేస్తుంది. సో ఆ ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పేగులది లైనింగ్ ఏదైతే మ్యూకస్ లైనింగ్ అది ప్రొలాప్స్ అయిపోయి రబ్ అయిపోయి దాంట్లోంచి బ్లీడింగ్ వస్తుంది. సో అది కింద ఏనస్ రెక్టమ్ అంట మా భాగం కాకుండా పై భాగం నుంచి. సో అది ఆ కొలినోస్కోపీలో బయటకు వచ్చింది కాబట్టి ఈజీగా తనకి కరెక్ట్ బౌల్ హ్యాబిట్స్, కరెక్ట్ డైట్ హ్యాబిట్స్ అది మార్చేసినప్పుడు ఆమె దాంట్లో నుంచి బయటకు వచ్చేసింది. సో ఎందుకంటే మనం తెలియకుండా చేసే కొన్ని తప్పులు అనమాట. సో ఇప్పుడు వెళ్ళగానే మోషన్కి రావట్లేదని కొంతమందికి హ్యాబిట్ ఉంది, న్యూస్ పేపర్ తీసుకొని వెళ్ళి బాత్రూంలో కూర్చుంటారు, లేకపోతే మొబైల్ తీసుకువెళ్ళి బాత్రూంలో కూర్చొని అరగంట సేపు అక్కడే కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటారు. కానీ మీరు అర్థం చేసుకోవట్లేదంటే ఇట్లా కూర్చొని ఎస్పెషలీ మన యూరోపియన్ టాయిలెట్స్లో ఇట్లా కూర్చోడం వల్ల అనవసరమైన ప్రెషర్ పేగుల్లోనూ దీంట్లో పడి ఇటువంటి ప్రాబ్లమ్స్ సిమ్టమ్స్ వస్తుంది. సో మీకు వెళ్ళాలి అనిపించినప్పుడు మోషన్కి వెళ్ళాలని ఒక అర్జ్ వచ్చినప్పుడు వెళ్ళండి, మోషన్కి వెళ్ళి 10-15 మినిట్స్లో ఫినిష్ చేసి బయటికి రండి. కానీ ఎక్కువసేపు కూర్చొని
లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. చాలా మంది గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వెళ్ళిన తర్వాత అప్పుడు సర్జరీకి భయపడి వెనకడుగు వేసి హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఆయుర్వేదంకి వెళ్తుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కన్సిడర్ చేస్తారు డాక్టర్ గారు? అండ్ మీ దగ్గరికి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తే కంప్లీట్గా నయం చేయొచ్చు అంటారు? ఇప్పుడు మా దగ్గరికి ఏ స్టేజ్లో వచ్చినా దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మారుతుంది. ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో మా దగ్గరకు వచ్చారనుకోండి, జస్ట్ కొన్ని మెడిసిన్స్, మీ లైఫ్ స్టైల్లో, మీ డైట్ హ్యాబిట్స్లో కొంచెం చేంజెస్, మీ బౌల్ హ్యాబిట్స్లో మార్పులు, ఇవి చేంజ్ చేసుకుంటే మీరు దాంట్లో నుంచి ఈజీగా బయటపడతారు. లేదు మీరు అర్షమలలో పైల్స్ బాగా పెరిగిన తర్వాత ఎక్స్టర్నల్ పైల్స్ కానీ ఇంటర్నల్ పైల్స్ కానీ గ్రేడ్ 2 గ్రేడ్ 3 గ్రేడ్ 4 దాకా వెళ్ళి మొత్తం ఇట్లా ల్యాబ్స్ అయి పెద్దగా వచ్చనుకోండి, ఆ ట్రీట్మెంట్ కూడా అంతే టైం పడుతుంది, అన్ని రకాలుగా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, అండ్ టైం కూడా ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు ఆయుర్వేదిక్ పరంగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే అర్షమలలో లాంటి ట్రీట్మెంట్ అంటే శారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో శారసూత్ర ట్రీట్మెంట్ అనేది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించిన ఒక ట్రీట్మెంట్. ది సేఫెస్ట్, చాలా సేఫ్ ఉన్న ట్రీట్మెంట్, ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంటు, అండ్ వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఉండే ఒక ట్రీట్మెంట్. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పైల్స్ పెరిగినప్పుడు ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ పైల్స్ కానీ, ఆ పెరిగిన పైల్స్ మాత్రం తీసేస్తే పేషెంట్ ఆ ప్రాబ్లం నుంచి బయటికి రారు. అంటే పైల్స్ పోతుందేమో కానీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ కరెక్ట్ ఎడ్యుకేషన్ ఆ పేషెంట్కి అర్థం అవ్వాలి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది. అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే ఇట్లా మలబద్ధకం వచ్చి ఫిషర్ వచ్చి మళ్ళీ పైల్స్ వచ్చినప్పుడు కన్స్ట్రిక్షన్ ఆఫ్ ఏనస్ అంటాం, అంటే మలద్వారం టైట్ అయిపోతుంది. సో మామూలుగా మోషన్స్ పోయినప్పుడు అది మలద్వారం ఓపెన్ అవ్వాలి, ఈజీగా ఓపెన్ అయినప్పుడు ఏమవుతాయి కొంచెం హార్డ్ వెళ్ళినా ఈజీగా స్టూల్స్ పాస్ అవుతాయి. కానీ ఏమవుతుందంటే కన్స్ట్రిక్టెడ్ ఏనస్ వచ్చినప్పుడు ఫ్రీగా మోషన్ వెళ్ళినా అది సరిగా వెళ్ళదన్నమాట. బాగా ప్రెషర్తో వెళ్ళేసరికి మళ్ళీ కట్ అయిపోయి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో ఒకవేళ పేషెంట్కి ఆ కన్స్ట్రిక్టెడ్ ఏనస్ ఉందనుకోండి, ఇన్ఫ్లేమ్ రక్తం అనేది ఉందనుకో, అవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటూ పోతేనే దీంట్లో నుంచి బయటికి రావచ్చు. అండ్ ఎస్ డెఫినెట్లీ ఆయుర్వేదంలో మీరు ఏ స్టేజ్లో వచ్చినా తప్పకుండా దానికి ట్రీట్మెంట్ అనేది ఉంది. డాక్టర్ గారు, కొంతమంది అడుగుతూ ఉంటారు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రికవర్ అవుతుందా అని. సర్జరీ చేసినా దానికి డాక్టర్స్ నో గ్యారంటీ అంటుంటారు. అవును. మరి ఆయుర్వేదం విషయానికి వచ్చేసరికి అండ్ KSAC హాస్పిటల్స్లో రికవర్ అవ్వకుండా చూసుకునే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? తప్పకుండా ఉందండి. అందుకే నేను ఇప్పుడు నుంచి సార్లు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనకి మంట ఉందనుకోండి, తెలియకుండా చేయి పెట్టినాం, కాలిపోయింది. చిన్నపిల్లలు అలా చేస్తారు కదా, తర్వాత తల్లిదండ్రులు మా అమ్మ ఏం చెప్తుంది, అమ్మ నువ్వు అక్కడ వెళ్ళి చేయి పెడితే కాలుతుంది, చేయి అక్కడ పెట్టకు జాగ్రత్త అంటారు. సో మళ్ళీ వెళ్ళి పెట్టారు కదా, అప్పుడు కాలదు. లేదు నేను వెళ్ళి చేయి పెడతాను నాకు కాలకూడదు అంటే కుదరదు. సేమ్ అది కూడా ఇక్కడ మలద్వార సమస్యలు కూడా అంటే ఇంతే. మనకి మలద్వార సమస్యలు 90% వచ్చేది మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. సరి అయిన ఆహారం తీసుకోకపోవడం, మనకి క్వాంటిటీ కాదు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అవసరం, అది సరిగా చేసుకోకపోవడం, వాటర్ ఫ్లూయిడ్స్ సరిగా తీసుకోకపోవడం, ఎక్సర్సైజ్ లాంటిది ఏం చేయకపోవడం. అదిను ఒక్కరోజు 2 రోజు చేస్తే కాదు, నెలల తరబడి సంవత్సరాల తరబడి చేసినప్పుడు మన బాడీ ఏమవుతుందంటే స్టార్టింగ్లో అన్నీ ఆటోమేటిక్గా రిపేర్ చేయడానికి ఆటోమేటిక్గా సెట్ చేయడానికి ట్రై చేస్తుంది. కొన్నాళ్ళైక దానివల్ల అది అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ప్రాబ్లం అనేది బయటపడుతుంది. సో అలాగా మనం చేసుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందిలే ఏముందిలే కొంచెం అది తీసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఏదైనా మెడికల్ షాప్లో వెళ్తే ఏదైనా తీసుకుంటే సరిపోతుంది, సెట్ అయిపోతుంది అని చెప్పేసి మనం అశ్రద్ధ చేస్తాం. సో ఆ స్టార్టింగ్ స్టేజెస్లోనే అశ్రద్ధ చేయకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఆ లైఫ్ స్టైల్ మార్పులు తెచ్చుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. నేను నా దగ్గర వచ్చే పేషెంట్స్ అదే చెప్తాను, మరి నీవు చేసే తప్పులు ఏంటో నాకు చెప్పడం కుదురుతుంది, ఇది రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో నాకు చెప్పడం కుదురుతుంది, అది ఫాలో అయ్యే బాధ్యత పేషెంట్ది. పేషెంట్ అది ఫాలో అవుతే మళ్ళీ ప్రాబ్లం రాదు. సో నా దగ్గర కూడా పేషెంట్స్ ఉన్నారు, దాన్ని నేను చెప్పినట్టు కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్స్తో తిరిగి రాలేదు. కానీ నాకు తగ్గిపోయింది కదా, నాకు ఇప్పుడు ఏం లేదు కదా, నొప్పి లేదు కదా, నేను మళ్ళీ యాజ్ నార్మల్ వెళ్ళిపోతాను అని చెప్పుకొని మళ్ళీ సరిగా తినకపోవడము చేసిన వాళ్ళు మళ్ళీ వస్తారు. సో ఇది స్మాల్ మన లైఫ్ స్టైల్. ఇప్పుడు ఫుడ్ తింటే చాలు,
వాటర్ సరిగ్గా తాగితే చాలు ఈ ప్రాబ్లం రాదు. తినకపోయే కదా వచ్చేది ప్రాబ్లం. సో తినడానికి ఎందుకు కష్టం? డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్ని మేల్స్లో ఎక్కువగా చూస్తుంటారా, ఫీమేల్స్లో ఎక్కువ చూస్తుంటారా? అండ్ ఏజ్ క్రైటీరియా విషయానికి వచ్చేసరికి ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో మేల్స్ ఫీమేల్స్లో ఎక్కువ రావడం అనేది లేదు, అందరిలో ఉంది. అండ్ ఈవెన్ చిన్న పిల్లల్లో ఉంది. నా దగ్గర చాలా చిన్న పిల్లల్ని కూడా పేషెంట్స్ కింద తీసుకొస్తారు. ఆల్కహాల్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తుంటారు, కానీ తాగని వాళ్ళలో కూడా పైల్స్ చూస్తుంటాం. ఎందుకు అయి ఉండొచ్చు అంటారు? అంటే బేసిక్గా ఫుడ్కి సంబంధించి అయి ఉండొచ్చా, లేదంటే లేట్ స్లీప్ వల్ల అయి ఉండొచ్చా, లేదా జెనెటికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు? ఆల్కహాల్ తీసుకుంటే ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని ఉండకపోవచ్చు. బహుశా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ స్నాక్స్ తింటారు, వెజిటబుల్స్ తినరు కదా. సో అలాంటప్పుడు కాన్స్టిపేషన్ ఎక్కువ వస్తుందేమో. సో ఇదేంటంటే ఆల్కహాల్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ డైట్ మీదే ఆధారపడి ఉందండి. మీ డైట్ సరిగా ఉందంటే ఈ ప్రాబ్లం రాదు, డైట్ సరిగా లేదంటే కంపల్సరీ వస్తుంది. ప్రాపర్ వాటరు అనేది చాలా అవసరం, మలద్వార సమస్యలు ఉన్నా లేకపోయినా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఎంత చక్కగా వివరించారో ఈ ప్రాబ్లం గురించి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.